హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీ టు చైర్ ద ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMI గ్రీవెన్స్ రిడ్రెసల్ బోర్డ్. జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీ వచ్చి మనకి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గ్రీవెన్స్ రిడ్రెసల్ బోర్డ్కి అయితే అధ్యక్షత వహించనున్నారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్స్ అజయ్ పూరి రియలెక్టెడ్ యాజ్ ద సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAI చైర్మన్ ఫర్ 2021-22. భారతీ ఎయిర్టెల్కి సంబంధించిన అజయ్ పూరి వచ్చి 2021-22 సంవత్సరానికి సంబంధించి సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAI ఏదైతే ఉందో దీనికి సంబంధించి చైర్మన్గా తిరిగి ఎన్నికవడం అయితే జరిగింది. ఓకే, COAI సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు అంటే అజయ్ పూరి. Mukesh Sharma, a faculty at IIT Kanpur, has been appointed as the honorary member of the World Health Organization. మనకి IIT కాన్పూర్లో అధ్యాపకుడిగా వర్క్ చేస్తున్న ముఖేష్ శర్మను ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఉందో గౌరవ సభ్యునిగా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ నేమ్ CEO సత్య నాదెల్లా యాజ్ ద చైర్మన్. మైక్రోసాఫ్ట్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సత్య నాదెల్లాను చైర్మన్గా అయితే మైక్రోసాఫ్ట్ నియమించడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ అపాయింటెడ్ ఆశిష్ చందోర్కర్ యాజ్ ద డైరెక్టర్ అట్ ఇండియాస్ WTO మిషన్. భారతదేశం యొక్క WTO మిషన్లో ఆశిష్ చంద్రోకర్ అయితే ప్రభుత్వం డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ గ్లోబల్ కాంపాక్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ సుమంత్ సిన్హా యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రెన్యూ పవర్. ఐక్యరాజ్య సమితి వచ్చి గ్లోబల్ కాంపాక్ట్ రెన్యూ పవర్ చైర్మన్ మరియు MDగా సుమంత్ సిన్హాని అయితే గుర్తించింది. నెక్స్ట్ మాంటెక్ అహుల్వాలియా నేమ్డ్ ద మెంబర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ IMF హై అడ్వైజరీ గ్రూప్. మాంటెక్ అహుల్వాలియా వచ్చి ప్రపంచ బ్యాంక్ IMF యొక్క హై అడ్వైజరీ గ్రూప్ సభ్యునిగా అయితే ఎంపికయ్యారు. నెక్స్ట్ పూమా సైన్స్ యువరాజ్ సింగ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్యూమా మోటార్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్యూమా మోటార్ స్పోర్ట్స్ ఇండియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ యువరాజ్ సింగ్ అయితే ప్యూమా కంపెనీ నియమించడం జరిగింది. లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ ఆఫ్ ద ఇయర్ బై ద స్నోఫ్లేక్. లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్ కంపెనీ వచ్చి స్నోఫ్లేక్ చేత గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్ ఆఫ్ ద ఇయర్గా అయితే గుర్తించబడడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ ఫెమిలియల్ ఫారెస్ట్రీ విన్స్ ద ప్రెస్టీజియస్ యునైటెడ్ నేషన్ అవార్డ్. పర్యావరణ సంస్థ అయిన ఫెమిలియల్ ఫారెస్ట్రీ వచ్చి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సుమితా మిత్రా హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డ్. మనకి సుమితా మిత్రా వచ్చి ప్రతిష్టాత్మక యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డుతో సత్కరించబడడం జరిగింది. సో డెంటల్లో మనకి నానో టెక్నాలజీలు ఇన్వెంట్ చేసినందుకు గాను ఈ ఇన్వెంటర్ అవార్డుకి అయితే మనకి సుమితా మిత్రా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ డి గుకేష్ విన్స్ ద గెల్ఫాండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్. ఓకే, మనకి గ్రాండ్ మాస్టర్ అయిన డి గుకేష్ వచ్చి గెల్ఫాండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద 53 kg కేటగిరీ అట్ ద పోలాండ్ ఓపెన్. పోలాండ్ ఓపెన్లో 53 కిలోల విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ బంగారు పథకం అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. మనకి మ్యాక్స్ వెర్స్టాపిన్ వచ్చి ఫార్ములా 1కి సంబంధించి 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐర్లాండ్స్ కెవిన్ ఓబ్రైన్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ODI. మనకి ఐర్లాండ్ బ్యాట్స్మెన్ అయిన కెవిన్ ఓబ్రైన్ వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ICC వచ్చి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మనకి మంత్ వైజ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఆల్రెడీ ప్రీవియస్ మంత్స్ అయితే చాలాసార్లు చెప్పాను. రీసెంట్గా మనకి మే మంత్కి సంబంధించి ముష్ఫికర్ రహమాన్ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అయితే ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎన్నికయ్యాడు. అలాగే ICC ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా మే మంత్కి సంబంధించి మనకి క్యాథరిన్ బ్రైస్ స్కాట్లాండ్ మనకి బ్యాట్స్మెన్ అయితే ఎన్నికవడం జరిగింది. సో ఇటువంటి డిజీ పేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడనే మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రికెటర్ సురేష్ రైనా రిలీజెస్ హిజ్ ఆటోబయోగ్రఫీ బిలీవ్. మనకి క్రికెటర్ సురేష్ రైనా తన ఆత్మకథ అయిన బిలీవ్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో బిలీవ్ అనేది ఏ క్రికెటర్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అని అడిగితే కనుక సురేష్ రైనా. నెక్స్ట్ ద నట్మెగ్ కర్స్ పర్బుల్స్ ఫర్ ఎ ప్లానెట్ ఇన్ ద క్రైసిస్ బుక్ ఆథర్ అమితావ్ ఘోష్. ఓకే, ద నట్మెగ్ కర్స్ మనకి పర్బుల్స్ ఫ్రమ్ ఎ ప్లానెట్ ఇన్ ద క్రైసిస్ ఈ పుస్తక రచయిత వచ్చి మనకి అమితావ్ ఘోష్. నెక్స్ట్ బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ బుక్ ఆథర్ విష్ణుపాద సేతి. ఓకే, మనకి బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ పుస్తక రచయిత ఎవరు అంటే విష్ణుపాద సేతి.
నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ అప్రూవ్స్ ద బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ 499 crore రూపీస్ ఫర్ ఇన్నోవేషన్. ఆవిష్కరణకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి 499 కోట్ల రూపాయలనైతే మనకి ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ బెంగళూరు హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా ఇన్ ద ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 రిలీజ్డ్ బై ద సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లోకే మనకి సిఎస్సి. సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సిఎస్సి విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 ప్రకారం బెంగళూరు వచ్చి భారతదేశంలో అత్యంత జీవించగలిగే నగరం, ఓకే, మోస్ట్ లివబుల్ సిటీగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ 120 ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021. ఫిన్లాండ్ టాప్స్ ద లిస్ట్. మనకి సుస్థిరాభివృద్ధి నివేదిక ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఉందో 2021 ప్రకారం భారతదేశం 120వ స్థానంలో నిలిస్తే ఫిన్లాండ్ వచ్చి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా ఇండియా ర్యాంక్డ్ ద 14th ఇన్ ద వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021. ఇండోనేషియా టాప్డ్ ద లిస్ట్. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 ప్రకారం భారతదేశం ర్యాంక్ చూసుకుంటే 14వ స్థానంలో నిలిస్తే ఆ జాబితాలో ఇండోనేషియా వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2021, ఓకే, ఇంపార్టెంట్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2021 ప్రకారం భారతదేశం వచ్చి 135th ర్యాంక్లో ఉంటే ఐస్లాండ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలిచింది. ఓకే, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2021 ప్రకారం భారతదేశం ర్యాంక్ 135, ఐస్లాండ్ దేశం వచ్చి మనకి ప్రథమ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్డ్ 51st ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ డిపాజిటెడ్ ఇన్ ద స్విస్ బ్యాంక్ అండ్ యూకే టాప్స్. స్విస్ బ్యాంకులో జమ చేసిన డబ్బు ప్రకారం ఆధారంగా చూసుకుంటే భారతదేశం 51వ స్థానంలో నిలిస్తే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ వచ్చి టాప్ ప్లేస్లో నిలిచింది. గ్లోబల్ హోమ్ ప్రైస్ ఇండెక్స్లో ప్రకారం చూసుకుంటే ఇండియా ర్యాంక్ వచ్చి 55th ప్లేస్లో ఉంటే మనకి టర్కీ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, గ్లోబల్ హోమ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే భారతదేశం వచ్చి 55వ స్థానంలో ఉంది, టర్కీ దేశం వచ్చి ప్రథమ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఎండీస్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021 43rd ర్యాంక్ అండ్ స్విట్జర్లాండ్ టాప్స్. మనకి ఎండీ యొక్క ప్రపంచ పోటీతత్వ సూచిక 2021 ప్రకారం చూసుకుంటే భారతదేశం 43వ స్థానంలో నిలిస్తే స్విట్జర్లాండ్ వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ ఐఐటి రోపార్ హ్యాస్ డెవలప్డ్ ఏ డివైస్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ సిపిఏపి మిషన్. ఓకే, ఈ సిపిఏపి మిషన్కి సంబంధించి సబ్స్టిట్యూట్గా ఈ ఐఐటి రోపార్ అనేది మనకి ఒక పరికరాన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. దాన్ని మనకి జీవన్ వాయువు అని అయితే డబ్ చేయడం జరిగింది. ద మిషన్ క్యాన్ డెలివర్ హై ఫ్లో ఆక్సిజన్ అప్ టు 60 liters per minute. ఒక మినిట్కి మనకి 60 liters per minute ఆక్సిజన్ హై ఫ్లోని అయితే ఈ మిషన్ జీవన వాయువు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటి రోపార్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విల్ లాంచ్ ద వరల్డ్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఫ్రమ్ న్యూజిలాండ్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉందో న్యూజిలాండ్ నుండి ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. ఓకే, ఫస్ట్ వుడెన్ శాటిలైట్ మనకి వరల్డ్లో ప్రపంచంలో ఎవరు ప్రారంభించారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ న్యూజిలాండ్ నుండి ప్రారంభించడం అయితే జరిగింది. లెజెండరీ ఇండియా స్ప్రింటర్ మిల్కా సింగ్ పాస్డ్ అవే. మనకి లెజెండరీ స్ప్రింటర్ అయిన మిల్కా సింగ్ గారు అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఇండియన్ వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ పాస్డ్ అవే. మనకి భారత మాజీ వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ గారు కూడా చనిపోవడం జరిగింది. సో నిర్మల్ మిల్కా సింగ్ గారు ఎవరు అంటే మనకి ఇప్పుడే చూసాం కదా, మనకి స్ప్రింటర్ మిల్కా సింగ్ గారు చనిపోయారని. ఆమె యొక్క వైఫ్ మనకి నిర్మల్ మిల్కా సింగ్ వచ్చి ఈమె వచ్చి మనకి ఇండియన్ వాలీబాల్ కెప్టెన్గా మనకి ప్లే చేయడం జరిగింది. సో ఈమె కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఇద్దరు కూడా మిల్కా సింగ్ అండ్ నిర్మల్ మిల్కా సింగ్ ఇద్దరు కూడా COVID-19 కారణంగా అయితే చనిపోయారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కన్నడ ఫిలిం యాక్టర్ సంచారి విజయ్ పాస్డ్ అవే. కన్నడ సినీ నటుడు జాతీయ అవార్డు గ్రహీత అయిన సంచారి విజయ్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. ప్రిజ్కర్ ప్రైజ్ లారెంట్ గాడ్ఫ్రెడ్ బోమ్ పాస్డ్ అవే. ప్రిజ్కర్ ప్రైజ్ గ్రహీత అయిన గాడ్ఫ్రెడ్ బోమ్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. జాంబియా ఫస్ట్ ప్రెసిడెంట్ కెన్నెత్ కౌడా పాస్డ్ అవే. జాంబియా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడైన కెన్నెత్ కౌడా గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ మనకి ఎల్ఐసి కార్డ్ సర్వీసెస్ హ్యాస్ లాంచ్డ్ ఏ కాంటాక్ట్లెస్ ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్ షాగన్ ఇన్ ద కొలాబరేషన్ విత్ ఐడిబిఐ బ్యాంక్ ఆన్ ద రూపే కార్డ్ ప్లాట్ఫామ్. మనకి ఎల్ఐసి కార్డ్ సర్వీసెస్ వచ్చి ఐడిబిఐ బ్యాంక్ సహకారంతో కాంటాక్ట్లెస్ ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్ అయిన షాగన్ను రూపే ప్లాట్ఫామ్లో విడుదల చేయడం అయితే జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంచ్డ్ ద డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఇండస్ ఈజీ క్రెడిట్. ఓకే, ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ అయిన ఇండస్ ఈజ్ క్రెడిట్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ నఫ్తాలీ బెన్నెట్ టేక్స్ చార్జ్ యాజ్ ద ఇజ్రాయెల్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఇజ్రాయెల్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా నఫ్తాలీ బెన్నెట్ అయితే బాధ్యతలు స్వీకరించారు. UN Secretary Council elected the Albania, Brazil, Gabon, Ghana and UAE as the non-permanent members for the year 2022-23 term.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2022-23 కాలానికి సంబంధించి అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా మరియు యుఏఈలను శాశ్వత సభ్య దేశాలుగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్, నాటో లీడర్స్ డిక్లేర్ చైనా యాజ్ ద గ్లోబల్ సెక్యూరిటీ ఛాలెంజ్. నాటో నాయకులు మనకి చైనాను ప్రపంచ భద్రతా సవాల్గా అయితే ప్రకటించడం జరిగింది. యూకే అండ్ ఆస్ట్రేలియా సైన్ ద హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా అయితే మనకి ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇబ్రహీం రైజీ విన్స్ ద ఇరాన్ 2021 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఇరాన్ యొక్క 2021 అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైజీ అయితే విజయం సాధించారు. 47th G7 Summit 2021 was hosted by the United Kingdom. 47వ G7 Summit 2021లో యునైటెడ్ కింగ్డమ్లో అయితే నిర్వహించనున్నారు. ఆన్ ద అకేషన్ ఆఫ్ 7th ఇంటర్నేషనల్ యోగా డే June 21, 2021, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ అన్వీల్డ్ ద మై యోగా మొబైల్ యాప్. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2021 జూన్ 21 అయితే యోగా డే జరుపుకుంటాం కదా. ఈ సంవత్సరం ఈ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మై యోగా మొబైల్ యాప్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, అస్సాం టు ఇన్స్టిట్యూట్ ఓన్ వర్షన్ ఆఫ్ భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్. అస్సాం రాష్ట్రం వచ్చి మనకి సొంతంగా వాళ్ళ యొక్క మామూలుగా జనరల్గా ఇండియా వైడ్గా భారతరత్న పద్మ అవార్డ్స్ ఇస్తారు కదా, అలా కాకుండా భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ను వాళ్ళ రాష్ట్రంలో అయితే ఇచ్చే విధంగా అస్సాం అయితే మనకి కొత్త వర్షన్ ఆఫ్ అవార్డ్స్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, రాజా పర్బా ఒడిస్సా ఫేమస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. మనకి రాజా పర్బా అనే ఫెస్టివల్ మనకి ఎక్కడ జరుపుకుంటాం అంటే ఒడిస్సా రాష్ట్రంలో అయితే జరుపుకుంటాం. ఒడిస్సాలో జరుపుకునే ప్రసిద్ధ పండుగే ఈ రాజా పర్బా అనేది. నెక్స్ట్, మధ్యప్రదేశ్ హ్యాస్ లాంచ్డ్ ద యువశక్తి కరోనాముక్తి అభియాన్ టు మేక్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అవేర్ ఆఫ్ ఆన్ గోయింగ్ COVID-19 పాండమిక్. కొనసాగుతున్న COVID-19 మహమ్మారి గురించి రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువశక్తి కరోనాముక్తి అభియాన్ అయితే ప్రారంభించడం జరిగింది. రాజస్థాన్ గవర్నమెంట్ విల్ సూన్ సెటప్ ఏ వేదిక్ ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్ బోర్డ్ టు రివ్యూ ద నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ స్క్రిప్చర్స్ అండ్ వేదాస్. సంస్కృత గ్రంథాలు మరియు వేదాల జ్ఞానాన్ని పునరుద్ధరించడం కోసం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వేద విద్య మరియు సంస్కార్ బోర్డును అయితే ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, ఇండియా ఎక్స్పోర్ట్స్ GI సర్టిఫైడ్ జర్దాలు మ్యాంగోస్ టు ది యునైటెడ్ కింగ్డమ్. మనకి GI అంటే భౌగోళిక సూచి సర్టిఫికేట్ పొందిన జర్దాలు రకం మామిడి పళ్ళు ఏదైతే ఉన్నాయో ఈ మామిడి పళ్ళను భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్కి అయితే ఎగుమతి చేస్తుంది. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే వచ్చి 15th జూన్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యాక్సెస్ టు జస్టిస్. నెక్స్ట్, గ్లోబల్ విండ్ డే వచ్చి 15th జూన్ అయితే జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్స్, ఓకే, కుటుంబ చెల్లింపులకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవం వచ్చి 16th జూన్ అయితే జరుపుకుంటాం. నెక్స్ట్, వరల్డ్ రిఫ్యూజ్ డే ప్రపంచ శరణార్థుల దినోత్సవం 20th జూన్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి టుగెదర్ వీ హీల్, లెర్న్ అండ్ షైన్. నెక్స్ట్, ఫాదర్స్ డే వచ్చి మనకి ఈ సంవత్సరం 20th జూన్ అయితే జరిగింది. పర్టికులర్గా చెప్పాలంటే ఇది ఒక పర్టికులర్ డేని అయితే జరగదు. ఎప్పుడైతే జూన్ మంత్లో థర్డ్ సండే 3వ ఆదివారం ఏ రోజైతే జూన్ నెలలో వస్తుందో ఆ రోజున మనకి ఫాదర్స్ డే అయితే జరుపుకుంటాం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంపార్టెంట్ డే 21st జూన్ అయితే జరుపుకుంటాం. 21 జూన్న. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యోగా ఫర్ వెల్ బీయింగ్. వరల్డ్ మ్యూజిక్ డే ప్రపంచ సంగీత దినోత్సవం కూడా 21 జూన్ అయితే జరుపుకుంటాం. వరల్డ్ హ్యూమనిస్ట్ డే ప్రపంచ మానవతా దినోత్సవం వచ్చి 21 జూన్ జరుపుకుంటాం. నెక్స్ట్, వరల్డ్ హైడ్రోగ్రఫీ డే ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం కూడా 21 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 21 జూన్ ఎక్కువ డేస్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ సంవత్సరం హైడ్రోగ్రఫీ డేకి సంబంధించి థీమ్ వచ్చి 100 years ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ హైడ్రోగ్రఫీ. ఓకే, ఇది మనకి జూన్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. నెక్స్ట్, MCQs క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, అది కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో అయితే వస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. సో డిజీ పేజెస్ లాంటివి అయితే అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటిని మీరు సేవ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాబట్టి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.